హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు అమ్మ కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మన ఛానల్లో పరమానందయ్య శిష్యుల కథలని రోజుకొక కథ మీకోసం అప్లోడ్ చేయబోతున్నానండి. తప్పకుండా ఇది విని మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. శాపగ్రస్తులైన శిష్యులు. ఒకానొకప్పుడు ఒక మహాముని ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలను ఔపాసన పట్టినవాడు. అన్ని శాస్త్రాలలో చక్కని అభినివేశం కలవాడు. ఆయన దగ్గర చాలా మంది విద్యను అభ్యసించి వెళ్లారు. అలా ఆయన వద్ద 12 మంది శిష్యులు విద్య నేర్చుకుంటున్నారు. వాళ్ళు విధివశాత్తు ఒక దేవకన్య చేత శాపం పొంది బుద్ధిహీనులుగా మారిపోయారు. దాని వలన వారికి విచక్షణ జ్ఞానం లేకపోయింది. అమాయకత్వంతో వాళ్ళు ఎలా బ్రతుకుతారా అని బాధపడిన ముని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆనందవర్ధన మహారాజు దగ్గర రాజగురువుగా ఉంటున్న పరమానందయ్య నీడలో తన శిష్యులకు రక్షణ ఉంటుందని భావించాడు. నాయనలారా, మీరు ఈ ఆశ్రమంలో ఉండలేరు. ఈ లోకం మోసపూరితమైనది. మీలాంటి అమాయకులు బ్రతకలేరు. మీకు సరి అయిన స్థలం పరమానందయ్య గారి గృహమే. ఇక పైన మీకు గురువైనా తండ్రి అయినా ఆయనే. మీకు శాప విమోచనం కలిగే వరకు ఆయన దగ్గరే ఉండండి. వీలైనంత తొందరగా ఆయనను చేరుకోండి. ఆ తర్వాత మీకు ఏమీ గుర్తుండదు. వెళ్ళిరండి అని వాళ్ళని దీవించి పంపించాడు. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథల్లోని మొదటి కథ. రేపటి కథ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మరొక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి అమ్మ కుట్టి కథలు, సరదా ప్రపంచాన్ని.